హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో నేనైతే ఒంగోలు టు ఉజ్జయిన్కి ట్రిప్కి వెళ్తున్నాను. ఉజ్జయిన్ గురించి అయితే నేను చెప్పబోతాను, అక్కడ టెంపుల్స్ చూస్తాను. సో మనం అక్కడికి వెళ్ళడానికి అయితే ట్రైన్స్ ఉంటాయి, వీక్లీ ట్వైస్ అవైలబుల్గా ఉంటాయి. సో మేమైతే భగత్ కి కోటి అనే ఎక్స్ప్రెస్ అనేది బుక్ చేసుకున్నాము. సో అది కూడా 4 months ముందే బుక్ చేసుకోవాలి మనం. ఇప్పుడు మేలో ట్రిప్కి వెళ్ళాలంటే జనవరి కానీ ఫిబ్రవరి కానీ బుక్ చేసుకుని ఉండాలి, అప్పుడే మనకు పాసిబుల్. ఒంగోలు టు ఉజ్జయిన్ వెళ్ళడానికి అయితే 24 hours అయితే పడుతుంది. కంప్లీట్ 1 day మనం ట్రావెల్ చేయాలి. సో ఎవరైనా సరే స్లీపర్ బుక్ చేసుకుంటేనే బెటర్. అది మీ ప్రిఫరెన్స్ అండి. ఏసీ అయినా ఇంకా నాన్ ఏసీ అనేది ఇంకా మీ ఇష్టం. మేము 18 hours అలా ట్రావెల్ చేశాక స్లైట్ గా వర్షం అయితే స్టార్ట్ అయింది, బాగా పడిందండి. అప్పుడు మనకి ఏపీలో బాగా వర్షాలు పడ్డాయంట. సో మేము వెళ్ళిన దగ్గర అక్కడ అంత వర్షం ఏం లేదు, లైట్ గా అలా పడింది. అలా ట్రైన్ జర్నీ వర్షం నాకు చాలా బాగా అనిపించింది. సో నేనైతే ఇక డోర్ దగ్గరికి వెళ్ళిపోయి వీడియో షూట్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఆ టైంలో అంతా చాలా బాగా అనిపించింది నేచర్ అంతా. సో అదైతే మనకు క్యాప్చర్ చేశాను, మీరు చూడండి. To the city streets, we began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull stars from the sky just to. నేనైతే ఫైనల్ గా రీచ్ అయిపోయాము. సో ఇక్కడికి వచ్చిన తర్వాత స్టే గురించి అంటారా, మీరు రైల్వే స్టేషన్ బయటకు రాగానే ఆ ఫ్రంట్ అంతా ముందు ఉండేవన్నీ హోటల్ రూమ్సే. సో అక్కడనే కాదు, ఎక్కడైనా మనం గూగుల్లో సెర్చ్ చేసినా నియర్ బై అని ఏం సెర్చ్ చేసినా మనకు అన్నీ వస్తాయి. మన బడ్జెట్ తగ్గట్టు మనం రూమ్ తీసుకోవడమే. సో మేమైతే మాకు ఒక గ్యాంగ్ ఉంది, ముందే వెళ్ళారు. మేము May 7th వెళ్ళాం, వాళ్ళు May 5th వెళ్ళారు ఆల్రెడీ ముందే. సో వాళ్ళంతా ఆల్రెడీ బుక్ చేసి ఉంచారు. ఒక పెద్ద హాల్ బుక్ చేశారు, 30 to 40 people ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళతో పాటు వెళ్ళి మేము కూడా ఆ హాల్లోనే స్టే చేసాము. సో ఎక్కువ మంది ఉన్నప్పుడు మనకు తక్కువ బడ్జెట్ పడుతుంది, తక్కువ మంది ఉన్నప్పుడు ఎక్కువ బడ్జెట్ పడుతుంది. సో తక్కువ మంది ఉంటే చిన్న రూమ్స్ తీసుకోవాల్సి వస్తుంది. సో అలా తీసుకోవడం వల్ల మనకి ఎక్కువ బడ్జెట్ పడుతుంది. మేము వాళ్ళతో స్టే చేసాం, మా వాళ్ళు కాబట్టి ఇంకా వాళ్ళతో ఉన్నాం. మనకి హిందీ రాదు పైగా. సో మనం తెలుగు మాట్లాడి వాళ్ళు హిందీ మాట్లాడి ఇదంతా ఎందుకు, వీళ్ళతో ఉంటే సెట్. ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు ఇక్కడ ఒక తాతయ్యని చూపిస్తాను. ఆయనే ట్రిప్ ప్లానర్ అనమాట. సో ఇప్పుడు చదువుకున్న వాళ్ళు అయితే ఎలా అయినా వెళ్ళేసి వస్తారు, గూగుల్ చూసుకోను. సో వాళ్ళు జాబ్ చేస్తారు కాబట్టి కొంచెం మనీ ఉంటాయి, అలా నచ్చినట్టు ఉంటారు. సో ఇప్పుడు ఊర్లో వాళ్ళు, పల్లెటూరులో అలాంటి వాళ్ళు ట్రిప్స్కి వెళ్ళాలని ఉంటుంది. వాళ్ళు ఎలా వెళ్తారు? సో బడ్జెట్ ఫ్రెండ్లీలో వెళ్ళాలి, వాళ్ళకి హిందీ రాదు. సో ఆ తాతయ్య అయితే ట్రిప్ ప్లానర్ అనమాట. ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలుసు. సో వాళ్ళంతా కలిసి ఇలా ప్లాన్ చేసి బడ్జెట్ ఫ్రెండ్లీగా మన ఫుడ్ దొరికేలాగా ఎవ్రీథింగ్ ప్లాన్ చేసి మరీ తీసుకెళ్తారు. ఆల్రెడీ తాతయ్య అన్ని చూసేసి వచ్చారు. అంటే మొత్తం జమ్మూ కాశ్మీర్ లైక్ అన్ని 12 జ్యోతిర్లింగాలు అని అంటారు కదా, అవన్నీ ఇంకా ఏవైతే ఉంటే పుష్కరాలు, ఇవన్నీ చూసి ఆల్రెడీ ఫస్ట్ టైం అయిపోయింది. సెకండ్ టైం మళ్ళీ తీసుకెళ్తున్నారు. ఆయన ట్రిప్స్ అన్ని సెకండ్ టైం కూడా కంప్లీట్ అయిపోతున్నాయి. ఫస్ట్లీ మేమైతే కాలభైరవ్ మందిర్కి అయితే విజిట్ చేసాము. సో అక్కడ ఆయనకి ఏంటంటే మందు అనేది స్వీకరిస్తారంట, ఆ తర్వాత దాన్ని మనం ప్రసాదంగా తీసుకోవాలి. సో అది ఇంకా స్పెషాలిటీ ఏంటంటే శివుడికి నంది ఎలా ఉంటుందో అలానే కాలభైరవుడికి కుక్క, డాగ్, బ్లాక్ డాగ్ అలా ఉండాలంట. సో అది కూడా అంత తీసాను వీడియో, చూడండి, స్కిప్ చేయొద్దు వీడియో.
సెకండ్ మేమైతే మా గడ్కాళిక టెంపుల్కి అయితే విజిట్ చేసాము. ఈ టెంపుల్ ఒక శక్తి పీఠం అంట. అంటే ఇది 18 శక్తి పీఠాల్లో ఒకటి కాదుగా 108 శక్తి పీఠాల్లో ఒకటి అయి ఉండొచ్చు. సో ఇక్కడ ఈ దేవత ఎలా వెలిసిందంటే కాళిదాసు కవికి ప్రత్యక్షమైన దేవత అంట ఈమె. సో అదే స్టోరీ. నెక్స్ట్ మేమైతే విద్యాస్థలికి వెళ్ళాము. అదేంటంటే సాందీపుని ఆశ్రమం అంట. అంటే అక్కడ శ్రీకృష్ణుడు, బలరాముడు అండ్ సుధాముడు ముగ్గురు కలిసి విద్యని అభ్యసించిన ఆశ్రమం ఉంటుంది. సో అక్కడ ఎవరైనా మందమతి కల పిల్లలు అంటే మందబుద్ధి కలిగిన వాళ్ళు, లైక్ ఎలా కొంచెం తెలివి తక్కువగా ఏదైనా బ్రెయిన్ సరిగ్గా అట్లా లేని పిల్లలు ఉంటే అక్కడికి తీసుకెళ్ళేవో పూజలు చేస్తారంట అక్కడ స్టే కుంచి. సో అలా అది పోతుంది, ఆ దోషం పోతుంది అని చెప్తారు మరి. సో ఫోర్త్ అయితే మేము మంగళనాథ్ మందిర్కి వెళ్ళాము. సో అక్కడ కుజుడు జన్మించారని చెప్తున్నారు. కుజ దోష పరిహారాలు ఎక్కువ చేస్తారంట. అవే కాదు ఇంకేవైనా యజ్ఞాలు అట్లా ఏదన్నా దోషాలంటే తొలగించడానికి పూజలు అనేవి ఫస్ట్ ఫ్లోర్లో అలా చేస్తున్నారు. నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్లో మనకి మెయిన్ టెంపుల్ మంగళనాథ్ టెంపుల్ ఉంటుంది. అక్కడ మాకు 2 hours టైం పట్టిందండి. అంటే చాలా మంది వచ్చారు, బాగా క్రౌడ్ ఉంది. సో మన తెలుగు వాళ్ళే ఎక్కువ ఉంటారు ఎక్కడ కూడా. మ్యాక్సిమం పుష్కరాలంటే మన తెలుగు వాళ్ళు వస్తారు కదా. సో ఇది దేవుడు పెడతారు, అది పైన కప్పెడుతున్నారు.
నెక్స్ట్ వెళ్ళిన టెంపుల్ హరసిద్ధిమ శక్తిపీఠం. సో శక్తిపీఠంకు ఉన్న స్టోరీ ఏంటో చెప్తాను. సో దక్షుడు అనే ఒక ఆయన ఏంటంటే యజ్ఞం చేస్తూ ఉంటాడు. పరమేశ్వరుడిని యజ్ఞానికి పిలవడు. సో దక్షుని కూతురైన సతీదేవి ఆ యజ్ఞానికి పిలవకుండానే వెళ్తుంది. అలా వెళ్ళడం వల్ల దక్షుడి చేత అవమానించబడుతుంది. ఆ అవమానం తట్టుకోలేక అక్కడ ఆయన చేసే యజ్ఞంలోకి దూకి తన దేహాన్ని కాల్చేసుకుంటుంది. ఆ కాల్చేసుకున్న దేహాన్ని పరమేశ్వరుడు ఏంటంటే తన భుజాన్ని వేసుకొని విలయ తాండవం చేస్తూ ఉంటారు. విలయ తాండవం వల్ల జరిగిన ఆ ప్రళయాన్ని ఆపడానికి అని చెప్పి ఆయన్ని మామూలు స్థితికి తీసుకురావాలని చెప్పి శ్రీ మహావిష్ణువు ఏం చేస్తారంటే ఆయన తన సుదర్శన చక్రంతో తన బాడీని ఖండించడం వల్ల ఆ శరీరం అనేది 18 భాగాలుగా విరిగి మన దేశంలో పడుతుంది. వాటినే శక్తిపీఠాలు అంటారు. ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క శక్తిపీఠం. అలా ఇక్కడ హరసిద్ధి మాత టెంపుల్ ఏంటంటే ఇక్కడ ఈమెకి పైన పదం వచ్చి పడిందని అంటారు. మేము ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాము హరసిద్ధిమ టెంపుల్కి. ఎందుకంటే క్రౌడ్ తక్కువగా ఉంటుంది ఎండ కాబట్టి. సో మనం త్వరగా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. బట్ ఈవినింగ్ టైంలో అయితే ఫుల్ క్రౌడ్ ఉంది. మనం అడుగు కూడా పెట్టలేం. మేము ఈవినింగ్ కూడా విజిట్ చేద్దామని వెళ్ళాము. బికాస్ దీపాలు పెడతారనమాట. అది చాలా బాగుంటది చూడడానికి. చాలా హైట్ ఉంది కదా, దానికి బ్లాక్ కలర్ లో వాటికి పెడతారు. మనకి కొత్తగా అనిపిస్తుంది. బట్ అది ఎక్స్పీరియన్స్ చేయలేకపోయాము. సో దొంగలు కూడా ఎక్కువే ఉంటారు అక్కడ. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈజీగా జోబులు అయితే కట్ చేసి పడేసి మొత్తం తీసుకెళ్లిపోతారు. ఒక అతను చెప్పారు 45,000 పోయినాయి అంట. మరి చూడండి, అలా మనీ అందరూ ఒక దగ్గర పెట్టుకో, జాగ్రత్తగా ఉండాలి. సో అక్కడ నుంచి మేము జ్యోతిర్లింగ టెంపుల్కి వెళ్ళాము. అంటే మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఆ రెండు దగ్గరే, శక్తిపీఠ జ్యోతిర్లింగం. సో 2 కవర్ అయిపోతాయి మనకి. అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాము. చూడండి అది కూడా. ఈ టెంపుల్ ఏంటంటే జ్యోతిర్లింగం అండి. అంటే మనకి 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి. అంటే దేవుడు శివుడు ఆయనంతటా ఆయన వెలిసినవి. ఇది మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఉజ్జయిన్లో ఉంది. నేను వీడియో ఈ కలర్ బాగానే ఉందా? ఇప్పుడు 300. ఇక్కడ ఈ షాప్ బ్రోతో ఫుల్ ఫన్ అనమాట. బేరం ఆడుతున్నాము. బేరం ఆడినా కూడా ఎంత అడిగినా కూడా తగ్గించే, ఎంతసేపు ఇష్టపడుతున్నాం. 3 bags కొంటామన్నా కూడా ఒప్పుకోలేదు. అలా అంత స్ట్రిక్ట్ గా అమ్ముతున్నాడు. ఇంకా అలా మేము కూడా ఏం చేస్తాం, జూట్ బ్యాగ్స్ నచ్చాయి, బాగున్నాయి కదా అని చెప్పేసి ఇంకా చివరికి ఆయన ఏదో ఒక 50 అయితే తగ్గించాడు. ఇంకా ఆ రేట్కే పర్చేస్ చేసాము. ఇంకా ఫన్ ఆడుతున్నాము ఆయన తోటి. అదేదో మూవీలో గనక షూ వేసుకొని ఒకసారి అలా రన్నింగ్ చేస్తాం అన్నట్లు నేను కూడా భయ్య ఒకసారి పరిగెత్తుకుంటూ వెళ్ళేసి వస్తాను అంటే ఓకే ఓకే వెళ్ళి అంటున్నారు. నెక్స్ట్ మేమైతే షిప్రా నదికి వెళ్ళాము. సో ఆ నది ఎక్కడ ఉందంటే శక్తిపీఠకి అండ్ జ్యోతిర్లింగకి దగ్గర. అంటే బై వాక్ నడుచుకుంటా మనం వెళ్ళిపోవచ్చు. సో షిప్రా నదికి కూడా ఏదో స్పెషాలిటీ ఉంది ఆ నది ఏర్పడడానికి. రీజన్ నాకు తెలీదు. బట్ ఏంటంటే అక్కడ నది స్నానాలు చేస్తుంటారు మన తెలుగు వాళ్ళు. అక్కడ కుంభమేళాలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయంట. సో ఆ నది పొడుగుతో మనం నడుచుకుంటూ వెళ్తే చాలా టెంపుల్స్ ఉంటాయి. ఆ టెంపుల్స్ కొన్న స్పెషాలిటీ ఏంటో చెప్తారు. సో మేమైతే అదంతా విజిట్ చేయలేదు, చూసి వచ్చేసాం. మార్నింగ్ మేము టెంపుల్స్ అన్ని విజిట్ చేసాము. సో ఖాళీగా ఉన్నాం కదని ఈవినింగ్ టైంలో అలా బయటికి వెళ్ళాము. అప్పుడు ఏంటంటే మన మహాకాళేశ్వర జ్యోతిర్లింగంకి వెళ్ళే దారిలోని అక్కడ పరిపాలించిన కింగ్ విక్రమాదిత్య అనే ఆయన
విగ్రహం స్టాచ్యూ ఉంది. సో అక్కడికి విజిట్ చేశాము. చాలా బాగుంది ఆ ప్లేస్ కూడా, చూడండి. బట్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ కింగ్ అంట అక్కడ. సో ఆ రాజ్యాన్ని అక్కడ పరిపాలించిన కింగ్ ఆయన. నెక్స్ట్ అయితే మహాకాళేశ్వర్ టెంపుల్ కార్నర్. అంటే మనం మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ దగ్గరికి వెళ్ళాం కదా, సో అక్కడే మనకి రైట్ సైడ్ లో ఉంటది, లెఫ్ట్ సైడ్ టెంపుల్ ఉంటది అనమాట. సో మార్నింగ్ ఎవరు విజిట్ చేయరు, ఎందుకంటే అంత అట్రాక్టివ్ గా ఉండదు, అండ్ అది కాక ఎండ వల్ల వెళ్ళరు అనమాట. బట్ ఈవినింగ్ టైంలో సూపర్ ఉంటుంది, పిక్స్ దిగడానికి కానీ కొంతసేపు అలా టైం స్పెండ్ చేయడానికి కానీ మనం అన్ని చూడొచ్చు. ఆ ప్లేస్ నరేంద్ర మోడీ కట్టించారు. సో దానివల్ల ఇంకా నరేంద్ర మోడీ కారిడార్ అని కూడా అంటారు, అండ్ మహాకాళేశ్వర్ టెంపుల్ కారిడార్ అని కూడా అంటారు. సో ఇలా మనం నడుచుకుంటూ వెళ్తూ ఉంటే చాలా దూరం వస్తూనే ఉంటది, అంత పెద్దదండి ఆ కారిడార్. సో రైట్ సైడ్ అయితే మనకు అన్ని స్టాచ్యూస్ ఉంటాయి. స్టాచ్యూస్ కూడా ఊరికే ఉండవు, ఒక్కొక్క స్టాచ్యూకి ఒక్కొక్క స్టోరీ ఉందన్నమాట శివుడికి సంబంధించి. అవన్నీ కొందరికి తెలుస్తాయి స్టోరీస్, వాళ్ళకి అర్థమవుతుంది ఏంటనేది. నడిచి వెళ్ళిపోయే వాళ్ళైతే నడిచి వెళ్ళిపోవచ్చు. నాకు తెలిసి నడవలేని వాళ్ళు ఉంటే అక్కడ ఒక వెహికల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అది కాస్ట్ ఏమైనా ఉందా, ఫ్రీయా అనేది నాకు తెలీదు, మేము యూజ్ చేయలేదు కాబట్టి. సో బై వాక్ వెళ్లే వాళ్ళకైతే అక్కడ కొంచెంసేపు రెస్ట్ తీసుకోవడానికి అట్లా ఉన్నాయి. వాటర్ ప్లాంట్ కూడా ఉందని, మనం ఫ్రీగా వాటర్ కూడా తాగొచ్చు అట్లాగా. కంప్లీట్ ఉజ్జయిన్ టూర్ అయితే ఇదే గైస్. ఇంకా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరెన్నో ఇలాంటి వీడియోస్ తప్పకుండా ఉంటాయి. బాయ్ గైస్.